అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 23 నుంచి 31 వరకు మార్చి చదువుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 23 నుంచి 31 వరకు మార్చి చదువుకుందాం. నేను మీకు అప్పగించిన దాన్ని ప్రభు వలన పొందితిని. ప్రభువైన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెనెత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, ఇది మీ కొరకు నా శరీరం, నన్ను జ్ఞాపకం చేసుకున్న దీన్ని చేయండి. ఆ ప్రకారమే భోజనం పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తం వల్ల అయిన కొత్త నిబంధన, మీరు దీనిలో అది త్రాగినప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకొనుటకై దీన్ని చేయడని చెప్పాను. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్ర. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినునో లేక ఆయన పాత్రలోంది త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చి రక్తమును గూర్చి అపరాధి అగును. కాబట్టి ప్రతి మనుష్యుడు తను పరీక్షించుకును. ప్రభు శరీరం అని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్ష విధి కలుగుటకై తిని త్రాగుచున్నాడు. చాలామంది నిద్రించు. అయితే మనలను మనమే విమర్శించుకునే ఎడల తీర్పు పొందకపోదాము. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధును మహాగణను నిత్య నివాసం మా యేసుక్రీస్తు ప్రభువా, ఆయనకి లెక్కలేనన్ని వేలాది వందనాలు స్తోత్రాలు చెల్లించుకున్నాను ఆయన. అలాగే ఈ సమయంలో ఆయన ఇది ఆయన బలవత్మానం కొరకు ఆయన మీరు ఇచ్చిన లేఖన భాగాలు బట్టి ఆయన మీకు వేలాది వందనాలు స్తోత్రాలు చెల్లించుకున్నాను ఆయన చదవబడిన లేఖన భాగాల ద్వారా ఆయన మమ్మల్ని మేము పరీక్షించుకొని సరి చేసుకొని ఆయన యోగ్యమైన రీతిలో ఆయన మీ యొక్క శరీరాలు చేయవేలా మీరు సహాయం దయచేసి తోడు ఉండండి. ఆయన మీరు నడిపించండి, సహాయం దయచేయండి. నన్ను మీ నోటికి దూరంగా వాడుకోనండి. ఆయన యేసునామమున ప్రార్థిస్తున్నా తండ్రి. కాబట్టి ప్రతి మనుష్యుడు తాను పరీక్షించుకునవలెను, అలా చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలో ఉంది త్రాగవలెను. ప్రతి మనుష్యుడు పరీక్షించుకొని అలా చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలో త్రాగాలని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. అయితే మనం ఆరాధన వర్తమానంలోకి వెళ్ళే ముందుగా చిన్న క్వశ్చన్. చిలక గోరింక గురించి ఎప్పుడైనా విన్నారా? చిలక గోరింక అంటే దీని గురించి కొంతమంది కొన్ని చెప్తూ ఉంటారు. అంటే ఒక మాట అంటూ ఉంటారు. ఏంటి ఆ మాట? ఈ జంట చూడడానికి చిలక గోరింకలాగా చూడముచ్చటగా ఉన్నారు అని చెప్తాను. అది నిజంగా అన్న మాట లేదా సరదాగా అన్న మాట? అది అంటే అప్రిషియేట్ చేస్తున్నట్ట లేదా మామూలుగా ఏదో ఎటకారంగా అన్నారా? అప్రిషియేట్ చేస్తున్నట్టు. ఎందుకు అసలు చిలక గోరింక కలవదు కదా. అసలు చిలక గోరింక కలవదు. అది చూడడానికి కూడా ఆడ్గా ఉంటుంది, అంతే కదా. చిలక సపరేట్, గోరింక సపరేట్. అంటే కొంతమంది ఇప్పుడు పెళ్ళైనప్పుడు వాళ్ళిద్దరికి సింక్ లేనప్పుడు ఏం చేస్తారు, ఏమంటారంటే చిలక గోరింకలాగా ఉన్నారు అంటే. చిలక గోరింక అంటే చిలక సపరేట్, అది చూడడానికి ఎంతో అందంగా ఉంటుంది. గోరింక ఉంటుంది కానీ అది అందంగా ఉండదు. అంటే దాని రెండిట్లకి ఏం లేదు, సింక్ లేదు, అంటే పొంతం లేదు. కాబట్టి ఏం చేస్తారంటే దాన్ని ఎటకారంగా అంటారు కొంతమంది. అదేదో ఏమనుకుంటారంటే ఏదో అప్రిషియేట్ చేస్తున్నట్టు లేదా మాది నిజంగానే అలాగ ఉందేమో. దాని మీనింగ్ కరెక్ట్గా తెలుసో లేదో కొంతమందికి తెలియదు, అంతే కదా. అది ఎందుకంటే ఆ చిలక గోరింక ఎప్పటికీ కలవు. అయితే ఇక్కడ బైబిల్లో ఒక వాక్యాన్ని చూద్దాము. కీర్తనలు 106వ అధ్యాయం 106వ అధ్యాయం 35వ వచనం. చాలు. అన్యజనులతో సహవాసం చేసి వారి క్రియలు నేర్చుకొనరి. ఇక్కడ అన్యజనులతో సహవాసం చేశారని, ఇంకా వారి క్రియలు నేర్చుకున్నారని
మనం చూస్తూ ఉన్నాము ఇక్కడ. అలాగే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 33వ వచనం. చాలు. దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును. ఇక్కడ దానికన్నా ముందు ఒక అనౌన్స్మెంట్ చేస్తున్నాడు, చెప్పాడు ఏమని? మోసపోకుడి దుష్ట సాంగత్యము మంచి నడవడికిని చెరుపును. దుష్ట సాంగత్యం ఏం చేస్తుందంట? మంచి నడవడికిని చెరుపుతుందని ఇక్కడ చూస్తూ ఉన్నాము. కీర్తనలు 106:35లో మనం చూసుకున్నట్లయితే అన్యజనులతో సహవాసం చేసిరి, వారి క్రియలు నేర్చుకునేది. ఈ రెండు వాక్యాలు ఒకటా కాదా? ఈ రెండు వాక్యాలు ఒకటేనా? ఒకటి కాదు. ఇక్కడ ఆ రెండు ఒకటి కాదు. ఏంటి? ఇక్కడ చూసుకున్నట్లయితే అన్యజనులతో సహవాసం చేసి వారి క్రియలు నేర్చుకున్నారు. ఇక్కడ అన్యజనుల గురించి మాట్లాడుతున్నాడు. అన్యజనులతో సహవాసం చేయడం వల్ల ఏమవుతుందంట? వారి క్రియలు వీళ్ళు నేర్చుకున్నారని మనం చూస్తున్నాం. అంటే వారు ఏ పనులు అయితే చేస్తారో అవన్నీ నేర్చుకున్నట్టుగా మనం చూస్తున్నాం. అన్యజనులతో సహవాసము అని అంటే అన్యజనులతో సహవాసం ఎవరు చేశారు? ఇక్కడ విశ్వాసులు చేసినట్టే కదా. అంటే అన్యజనులతో సహవాసం విశ్వాసులు చేసినట్లు అయితే చేసిరి, వారి క్రియలు వీరు నేర్చుకొనిరి. అంటే వారు ఏవైతే పూజ విధానం ఉందో లేదా వాళ్ళది ఏదైతే విగ్రహారాధన ఉందో అవి ఏం చేస్తారంటే వీళ్ళు నేర్చుకున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. కానీ ఇక్కడ చూసుకున్నట్లయితే ఆ మోసపోకుడి దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును. ఇక్కడ దుష్ట సాంగత్యం ఏం చేస్తుందంటే మంచి నడవడిని చెరిపేదిగా ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. అయితే అక్కడ చూసినట్లయితే కీర్తనల్లో ఏం మాట్లాడుతున్నాడు? అన్యులతో సహవాసం చేయడం వల్ల వాళ్ళ నడవడికి మారిపోయిందని మనం చూస్తూ ఉన్నాం. అంటే వాళ్ళ క్రియలన్నీ నేర్చుకున్నట్టుగా మనం చూస్తున్నాము. ఇక్కడ చూసుకున్నట్లయితే దుష్ట సాంగత్యం అంటే ఇక్కడ వీళ్ళు అన్యజనులు కాదు. అంటే అన్యజనులు అయ్యి ఉండొచ్చు. అంటే ఇప్పుడు ఉన్న వాళ్ళందరూ కూడా మంచోళ్ళని మనం చెప్పలేం కదా. ఇప్పుడు మనం దేవునిలోనే ఉన్నామని అనుకుంటాం, కానీ ఉన్న వాళ్ళందరూ మంచోళ్ళని చెప్పలేం. లాస్ట్ వీక్ హ్యాపీ హాస్టల్కి వెళ్ళిపోతూ ప్రేయర్ చేయించుకున్నాడు. నాకు ఒక విధంగా హ్యాపీ హాస్టల్కి వెళ్ళడానికి నాకు ఇంట్రెస్ట్ లేదు. కానీ మరి వాళ్ళ రిక్వెస్ట్ మేరకు మరి మేము ప్రేయర్ చేసాం. అంటే నేను హాస్టల్ లైఫ్ చూసి వచ్చాను, చాలామందిని చూస్తున్నాను కాబట్టి హ్యాపీ వెళ్ళడానికి నాకు ఇంట్రెస్ట్ లేకపోయినా సరే ప్రేయర్ చేసి పంపించాము. ఏమైందో తెలియదు, మళ్ళీ ఇక్కడికి వచ్చేసాడు. చాలా హ్యాపీగా ఉంది. అంటే నేను హాస్టల్లో ఉండడం వల్ల నేను ఎలా మారాను అనేది మా ఇంట్లో తెలుసు, చాలామందికి తెలుసు. అయితే ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము, ఇక్కడ ఏం చేస్తుందంట? దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును. దుష్ట సాంగత్యం ఏం చేస్తుందంట? మంచి నడవడిని చెరిపేస్తుందని మనం చూస్తున్నాం. అయితే ఎందుకు చెరిపేస్తుంది అని మనం చూసుకున్నట్లయితే ఈ దుష్ట సాంగత్యం గురించి హెచ్చరిస్తూ ఉన్నాడు. ఏమని? ఇక్కడ చూస్తున్నాం కదా, మోసపోకుడి అని అంటే అరే వీళ్ళు మనోళ్ళలాగే కనపడుతున్నారని అనుకుంటా. అరే వీళ్ళు కూడా మన కమ్యూనిటీ మనలాగే ఉన్నారు, లేదంటే ఎంతో మంచిగా కనపడుతున్నారని మనం అనుకుంటాం. కానీ మోసం ఎప్పుడు జరుగుతుంది? ఇప్పుడు కొంతమంది డైరెక్ట్గా తెలిసిపోతారు. ఇప్పుడు అన్యజనుడు అంటే క్లియర్గా మనకు తెలిసిపోద్ది. ఈ మోసపోకుడి అని అంటే మోసం చేసే వాళ్ళు ఎక్కడ ఉన్నారు? మన దగ్గరలో ఉన్నట్టే కదా. మోసపోకుడి అని చెప్తున్నాడంటే అది ఆ వాక్యం ఏంటి? మన దగ్గరలోనే ఉన్నట్టే. ఆ మోసపోకుడి ఏంటంటే దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును. దుష్ట సాంగత్యం వల్ల ఏమైపోతుందంట అంటే మంచి నడవడిక చెరిగిపోతుంది. మనం ఎంతో భక్తిగా జీవిస్తున్నాం, మన భక్తి నాశనం అయిపోద్ది. లేదా మనం ఎంతో చక్కగా జీవిస్తూ ఉన్నాం, మన జీవితం ఏమైపోతుంటుంది? నాశనం అయిపోతుంటుంది. ఎందుకు అని అంటే మనల్ని మోసం చేసేవారు మన చుట్టుపక్కలే ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాము. అయితే ఇక్కడ ఎందుకు అని అంటే ఒక విధంగా మనము అంటే విశ్వాసులంగా మన పరిస్థితి ఏంటంటే ఒక అమీబా టైప్. దానికి ఒక స్ట్రక్చర్ ఉండదు, ఒక షేప్ ఉండదు. ఏంటి?
ఫర్ ఎగ్జాంపుల్ పోనీ వాటర్ అనుకుందాం. వాటర్కి దానికి ఏముండదు, ఒక షేప్ ఉండదు. బాటిల్ వేస్తే బాటిల్ షేప్, లేదంటే గిన్నెలో వేస్తే గిన్నె షేప్, గ్లాస్లో వేస్తే గ్లాస్ షేప్. అంటే మనం దానికి ఏమవుతాము, అక్కడ మనం ఉండే సరౌండింగ్ బట్టి ఏం చేస్తాం, దాన్ని బట్టి మనం దానికి దానికి సెట్ అయిపోతూ ఉంటాం. అందుకని ఇక్కడ మనం చూస్తున్నాం కదా, దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును. దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరిపేస్తుందని మనం చూస్తూ ఉన్నాం. అంటే మనం మంచిగా జీవించే వాళ్ళమేమో, కానీ మన మంచి జీవితాన్ని చెరిపేస్తుంది అన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ బైబిల్ నుంచి ఇంకా కొన్ని లేఖన భాగాలు చూసుకున్నట్లయితే మనకి ఎంతో ఎంతో బాగా కంఠస్థ వచ్చిన వాక్యాలు ఏంటి, కీర్తనలు 1వ అధ్యాయం 1వ అధ్యాయంలో మనం చూసుకున్నట్లయితే దుష్టుల మొదటి నుంచి మనం చూద్దాం. దుష్టుల ఆలోచన చెప్పున నడవక, పాపుల మార్గం నిలవక, అపహాసకులు కూర్చుండి చోటను కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. ఇక్కడ చూసుకున్నట్లయితే దుష్టుల ఆలోచన చెప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, నడవక నిలవక కూర్చుండక అని మనం చూస్తాం. అంటే ఈ కంటిన్యూస్ చేసే పనులు, అంటే దుష్టుల ఆలోచన చెప్పున నడవడం, అదేంటంటే ఒక టైం వేస్ట్ పని. అంటే వాడు చెప్పేది, ఎవడో చెప్పేది మనం చేస్తున్నాము, అదేంటంటే టైం వేస్ట్ పని. పాపుల మార్గం నిలవక, వాళ్ళు పాపులు ఎవరైతే ఉన్నారో అక్కడే ఉన్నామంటే ఏమవుతుంది, అక్కడ టైం వేస్ట్ తప్పించి ఇంకేముండదు. వాళ్ళు మాట్లాడుకునే సోది వినాలి, వాడు మాట్లాడుకునే పాపపు మాటలు వినాలి. ఇంకా మనం చూసుకున్నట్లయితే అపహాసకులు కూర్చుండే చోటన కూర్చుండక, అపహాసకులు ఏం చేస్తారు, కూర్చొని వాడి మీద జోకు, వీడి మీద జోకు, అలాగా ఏదో ఒకటి మాట్లాడుకుంటూ సమయాన్ని గడిపే వారికి ఉంటారు. అది మొత్తం అంతా ఏం చేస్తుంది, ఒక టైంని కిల్ చేస్తుంది. అంటే మనకి ఉన్న ఎంత వాల్యుబుల్ టైంని ఏం చేస్తుంది, అది పాడు చేస్తుంది. ఆ కిందనే మనం చూస్తున్నాము, ఏమి చేయకుండా అంటే ఏం చేయమంటున్నాడు దేవుడు, యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. ఇప్పుడు పరీక్ష, మనల్ని మనం పరీక్షించుకోవాలి. అయితే ఇక్కడ మనం దేనికి టైం ఎక్కువ ఇస్తున్నాం, ఇక్కడ మనం దేనికి టైం ఎక్కువ ఇస్తున్నాం. ఇక్కడ చూస్తున్నాం కదా, యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించచ్చు. యెహోవా ధర్మశాస్త్రమందు అసలు ఆనందించే వారం ఉన్నాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం అసలు ఆయన ధర్మశాస్త్రాన్ని లేదా ఆయన వాక్యాన్ని మనం చదివే వారంగా ఉన్నామా, లేదా ఇక్కడ మనం చూస్తున్నాం కదా, దుష్టుల ఆలోచన చెప్పు నడవక, పాపల మార్గం నిలవక, అపహాసకులు కూర్చుండి చోటన కూర్చుండక. అంటే దేనికి మనం ఇప్పుడే మనం పరీక్షించుకుందాము, అసలు దేనికి మనం టైం ఇస్తున్నాం, అసలు బైబిల్కి మనం టైం ఇస్తున్నామా లేదా అనేది మనం పరీక్షించుకోవాలి. ఎందుకనంటే మన సమయాన్ని ఏం చేస్తున్నాం, మనం వృధా చేస్తున్నాం. అంటే మనకి ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే మేము సమెక్స్ చర్చ్లో ఉండేవాళ్ళం. అయితే అక్కడ ఏంటంటే మాకు కమ్యూనిటీ ఉండేది. కమ్యూనిటీ అంటే ఆ చర్చ్ ఎలా డివైడ్ అయ్యేదంటే, సోదేసుకున్న వాళ్ళందరూ ఒక బ్యాచ్, కమ్యూనిటీ చూపించుకున్న అందరూ ఒకటి. ఉండేదే చీపు, దాంట్లో మళ్ళీ చీప్గా ఆలోచించడం. అంటే వాళ్ళు ఇది వీళ్ళు ఇది అని చెప్పి మళ్ళీ చీప్గా ఆలోచించడం. అంటే ఇవన్నీ ఏంటంటే బ్యాచెస్ కింద ఒక మందిరంలో ఏమైపోతుంది, బ్యాచెస్ అయిపోతుంది. అంటే అసలు మందిరంలో ఏం జరుగుతుంది, పాలిటిక్స్ అన్ని మాట్లాడుకునే వాళ్ళు ఒక గ్రూప్లో జాయిన్ అవ్వడం, లేదంటే వాళ్ళ ఇంట్లో ఏం జరుగుతుంది, వీళ్ళ ఇంట్లో ఏం జరుగుతుంది అనేది మాట్లాడుకునే వాళ్ళు ఒక గ్రూపు, వాళ్ళు అది వీళ్ళు ఇది, మనం వాళ్ళతో కలవకూడదు, వాళ్ళు మనతో కలవకూడదు అని వీళ్ళు ఒక గ్రూపు. ఇవన్నీ ఏంటంటే ఇలా డివైడ్ అయిపోతూ ఉంటారు. ఏమవుతుంది, దానివల్ల మనం అవన్నీ వినుకోవడం తప్పించి మనకేంటి, దేవుని మీద శ్రద్ధ లేనట్టే. దాన్ని ఏం చేస్తున్నాం, మనం వృధాగా మన సమయాన్ని వృధా చేసుకునే వారం ఉంటున్నాం. అంటే దుష్టుల ఆలోచన చెప్పున నడవక, ఇక్కడ అన్యులని లేదు, దుష్టులు అంటే మన మధ్యనే ఉండొచ్చు కదా, మన మధ్యలో ఉండొచ్చు, మనమే దుష్టులమై ఉండొచ్చు. ఎందుకంటే మన మైండ్ సెట్ ఎప్పుడు ఎలా ఉంటుందో తెలీదు. మనం ఏం చేస్తాము, ఎన్నో ఆలోచిస్తూ ఉంటాం. ఎందుకంటే మన పరిస్థితి ఏంటి, ఒక అమీబా టైప్. అంటే ఎప్పుడు ఎలా ఉంటామో మనకు తెలియదు. ఒక వాటర్ లాగా మనకంటూ ఒక షేప్ లేదు, మనం ఎప్పుడు ఎలా ఉంటామో తెలియదు. అలాగా మనమే మారిపోవచ్చు. కాకపోతే మనం ఏం చేసుకోవాలి, మనల్ని ఏది పాడు చేస్తుంది,
హ్యాపీ హాస్టల్ నుంచి వచ్చేసాడు. ఎందుకు వచ్చేసాడు అని అంటే అక్కడ పొజిషన్ బాగాలేదని, అక్కడ ఏదో హ్యాపీకి ఏమవ్వాలో అది నాకు కరెక్ట్ కాదని హ్యాపీగా అనిపించింది కాబట్టి వచ్చేసాడు కదా, అంతే కదా. మనం కూడా ఏం చేయాలి, ఏది మనకి కరెక్ట్ కాదు, మనల్ని ఏది పాడు చేస్తుంది అనే దానికి మనం ఏం చేయాలి, దూరంగా ఉండాలి. మన సమయం దేని మీద పెట్టాలి, ఇక్కడ యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించడంలో పెట్టాలి. దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. ఇక్కడ దాన్ని ధ్యానించాలని మనం చూస్తున్నాం. సరే, ఇప్పుడు ఇలా ధ్యానించాం. ఇది ధ్యానించడం వల్ల ఏం జరుగుతుందంట, అతడు నీటి కాలువల యొరను నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. అతడు నీటి కాలువల యొరను నాటబడిన చెట్టు ఎంత శ్రేష్టంగా అయితే ఉంటుందో, ఎంత బలంగా అయితే ఉంటుందో, అలా ఎవరుంటారంట, యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించేవాళ్ళు. యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించేవాళ్ళు అంత శ్రేష్టంగా ఉంటారు, అంత బలంగా ఉంటారని చెప్పి మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చెరువు ఉంది, ఆ చెరువు పక్కన ఉండే చెట్లు ఎంత బలంగా ఉంటాయి, ఎంత వెడల్పుగా పెరుగుతుంటాయి, ఎంతో బలంగా ఉంటాయి కదా. అంటే ఆ నీటి కాలువలు ఎవరైనా నాటబడిన చెట్టుతో ఏం చేస్తున్నాడు, యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించే వారిని పోలుస్తున్నాడు. ఇంకా చూసుకున్నట్లయితే ఆయన చేయనిదంతయు సఫలమగును, దుష్టులు అలాగనుండక గాలి చెదరగొట్టు పొట్టువలెనుందురు. ఈ దుష్టులకి ఒక మార్గం అంటూ ఉండదు. అంటే మనం చూస్తాం, వాళ్ళు ఈ గాలి చెదరగొట్టు పొట్టి ఎలాగైతే వెళ్ళిపోతుంటుందో అలాగ వెళ్ళిపోవడం మనం చూస్తూ ఉంటాం. ఇక్కడ చూస్తున్నాం కదా, దుష్టులు అలాగనుండక, ఎప్పుడు అదే సోదేసుకోకుండా వీళ్ళు ఏం చేస్తారంటే ఒకరోజు ఈ సోదేసుకునే వాళ్ళందరికీ ఏమవుతుంది, తగు అవుతుందిగా. ఏదో ఒక విషయంలో వీళ్ళకి డిస్టర్బెన్స్ అవుతుంది, వీళ్ళు మళ్ళీ ఏం చేస్తారు, చెదిరిపోతుంటారు. అంటే ఇవన్నీ జరుగుతుంటాయి. ఇంకా మనం చూసుకున్నట్లయితే, కాబట్టి న్యాయ విమర్శల్లో దుష్టులను, నీతిమంతుల సభలో పాపులను నిలవరు. న్యాయ విమర్శల్లో ఎవరు ఉండరు, దుష్టులు ఉండరు. నీతిమంతుల సభలో పాపులు నిలవరు. అంటే నీతిమంతుల సభ పాపులకి అవసరంలా, వాళ్ళు ఏం చేయరు, నిలవరని మనం చూస్తూ ఉన్నాము. నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియను, దుష్టుల మార్గము నాశనమునకు నడుపును. నీతిమంతుల మార్గం ఏంటంట, యెహోవాకు తెలియను. ఈ ధర్మశాస్త్రాన్ని ఎవరైతే అనుసరించి నడుస్తూ ఉంటారో, దీని అందు ఎవరైతే ఆనందిస్తూ ఉంటారో, వాళ్ళ మార్గం ఎవరికి తెలుస్తుంది, దేవునికి తెలుస్తుంది. దేవుడే మనల్ని నడిపించేవాడుగా ఉంటాడు. దుష్టుల మార్గము నాశనమునకు నడుపును. వాళ్ళ మార్గం ఏమవుతుందంటే నాశనమునకు నడుపుతుందని మనం చూస్తూ ఉన్నాం. అయితే ఇందాక మనం చూసాం కదా, అసలు ఆ వాక్యం ద్వారా 119, 9, 11 వచనాలు మనం చూసుకున్నట్లయితే, యవనస్తులు దేని చేత తన నడతను శుద్ధి చేసుకుందురు, నీ వాక్యమును బట్టి దాన్ని జాగ్రత్తగా చూచుకొనుట చేతనే కదా. నడత శుద్ధ అవడం వాక్యమును బట్టి శుద్ధ అవుతుంది. ఇంకా చూసుకున్నట్లయితే 11లో, నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్యమును ఉంచుకొని ఉన్నాను. ఆ దేవుని ఎదుట మనం పాపం చేయకుండా ఉన్నట్లు ఏం చేస్తున్నాడంట, మనం దేవుని వాక్యాన్ని మనలో ఉంచుకున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అంటే మనలో దేవుని వాక్యం ఉంటే ఏం చేస్తుంది, అది మనం పాపంలో పడిపోకుండా కాపాడుతూ ఉంటుంది. కాబట్టి మనకి ఏది హెల్దీ, అంటే మనకి ఏది హెల్దీ అని ఏం చేయాలి, మనం ఎరగాలి. అంటే ఏది పాపము, ఏది రాంగ్, ఏది రైట్ అనేది మనం ఎరిగి మనం జీవించే వారికి ఉండాలి. దేంతో సహవాసం చేస్తున్నామో అనేది మనం ఎరిగే వారికి ఉండాలి. కొంతమంది ఏం చేస్తారు, టీవీలతో సహవాసం చేస్తారు. అంటే ఇంకా మొత్తం టీవీయే. మొన్న ఒక హౌస్ విజిట్కి వెళ్ళేసరికి అసలు మేము వచ్చామని కూడా తెలియదు. అసలు అంత ఇంకా లోపలికి వెళ్ళిపోయారు, టీవీ లోపలికి వెళ్ళిపోయారు ఒక దగ్గర. అయితే అంటే అలాంటి పరిస్థితి ఉంది. అలాంటి పరిస్థితి ఉన్నటువంటి పరిస్థితి. కొంతమంది సహవాసం ఏం చేస్తారు, టీవీతో చేస్తారు, కొంతమంది మొబైల్స్తో, ఇంకా అదే జీవితం అన్నమాట. ఇంకా కొంతమంది ఏం చేస్తారు, ఇంకా ఇతరులతో మాట్లాడడంలో లేదా ఇంకేదైనా విధంగా టైంపాస్ చేస్తూ ఉంటాం. కానీ ఆ సమయాన్ని ఎవరి కోసం పెట్టం, దేవుని కోసం మనం పెట్టని వారంగా ఉంటాం. ఇక్కడ చూసినాం కదా, దుష్టులు ఆలోచించి చెప్పిన నడవక, పాపుల మార్గం నిలవక, అపహాసకులు కూర్చుండి చోటను కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించేవారు
ధన్యులు. మనం దివారాత్రము దేవుని గురించి, దేవుని వాక్యాన్ని ధ్యానించే వారు ఉండాలి. మన సహవాసం దేంతో ఉండాలంటే బైబిల్తో ఉండేదిగా ఉండాలి. ఒక మాట అంటాడు సొలొమోను, సామెతలు 13వ అధ్యాయం, సామెతలు 13వ అధ్యాయం 20వ వచనం. చాలు. ఇక్కడ మనం చూస్తున్నాం కదా, జ్ఞానుల సహవాసము చేయవాడు జ్ఞానము గలవాడగును, మూర్ఖుల సహవాసం చేయవాడు చెడిపోను. ఇక్కడ చూసుకున్నట్లయితే జ్ఞానులతో సహవాసం చేసేవారు ఏమవుతాడంట, జ్ఞానవంతుడు అవుతాడని మనం చూస్తున్నాం. ఇది పాసిబులా కాదా? పాసిబులే కదా. ఎందుకనంటే ఇప్పుడు చదివే వాళ్ళ దగ్గర కూర్చున్నాడంటే ఏమవుతుంది, వాళ్ళు చదువుకునేది, వాళ్ళు ఏం చేస్తారు, ఇంకా చదవడం మీదే కాన్సన్ట్రేట్ చేస్తారు. కాబట్టి ఈడు ఏం చేస్తాడు, చదువుతూ ఉంటాడు. ఫర్ ఎగ్జాంపుల్ అంత ఎక్కువ కంపెనీ ఎంప్లాయీస్ ఉన్నారు కాబట్టి వాళ్ళ విధంగా చెప్తాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇప్పుడు కంపెనీలో కొంతమంది ఎంప్లాయీస్ ఉంటారు, కొంతమంది ఏం చేస్తారు, క్వాలిఫికేషన్ మీద వస్తారు, మంచిగా క్వాలిఫికేషన్ మీద వస్తారు. ఇప్పుడు క్వాలిఫికేషన్ మీద వచ్చిన వాడికి, ఎక్స్పీరియన్స్ మీద వచ్చిన వాడికి ఏది బెటర్ ఉంటుంది? ఎక్స్పీరియన్స్ మీద వచ్చిన వాళ్ళే చాలా, అంటే వెంటనే ఏ ప్రాబ్లం వచ్చినా దాన్ని డీల్ చేయగలిగే కెపాసిటీ వాళ్ళకు ఉంటుంది. ఇప్పుడు ఒక ఆటోమొబైల్ ఇంజనీరింగ్ చేసిన వాడు ఒక బండిని ఇప్పి బిగించలేడు, అంతే కదా. ఒక మెకానిక్ వాడు చేయగలడు, ఎందుకనంటే వాడు అట్మాస్ఫియర్ ఎక్కడి వరకు ఉంది, ఆ బండిని రిపేర్ చేయడం వరకు ఉంది. ఇప్పుడు ఈ ఆటోమొబైల్ ఉన్నవాడు, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఆటోమొబైల్ ఇంజనీరింగ్ చేసిన వాడు, వీళ్ళకి ఏముంటుంది, చాలా సమరీ ఉంటుంది కదా, అంటే దానికి ఏది ఏంటి అనేది చాలా చాలా ఉంటుంది స్టోరీ. దాన్ని మొత్తం ఈ మెకానిక్ చెప్పలేడు. కానీ ఒక ఆటోమొబైల్ ఇంజనీర్ ఒక మెకానిక్ దగ్గర వచ్చి ఉన్నాడు అనుకోండి, ఏం చేస్తాడు, వీడికి ఆటోమొబైల్ ఇంజనీర్కి ఏమొస్తుంది, వర్క్ వస్తుంది కదా. ఈ మెకానిక్ వాడి దగ్గర ఉంటే వాడు కూడా ఏం చేసుకుంటాడు, దాని గురించి తెలుసుకునేవాడు ఉంటాడు. కాబట్టి మనం ఇక్కడ చూసుకున్నట్లయితే మన సహవాసం ఎలా ఉండాలి అని మనం చూసుకున్నట్లయితే జ్ఞానుల 13:20 కదా, జ్ఞానుల సహవాసము చేయవాడు జ్ఞానము గలవాడగును. ఇక్కడ జ్ఞానులతో సహవాసం చేసేవాడు ఏమవుతాడంట, జ్ఞానవంతుడు అవుతాడని మనం ఉన్నాం. మనం కూడా మనం సహవాసం చేసేటప్పుడు మన సమయం వృధా చేసుకునే వారితో మనం సహవాసం చేయకూడదు. ఏంటంటే మన టైం యూటిలైజ్ చేసుకుని, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం బైబిల్ చదవాల్సిన, అంటే నేను బైబిల్ గురించి అని కూడా చెప్పట్లా, పోనీ ఫర్ ఎగ్జాంపుల్ మన లైఫ్ స్టైల్లోనే చూసుకుందాం. ఒక దగ్గర టీవీ దగ్గర కూర్చొని అక్కడ టైం స్పెండ్ చేసేదానికన్నా అదే టైంలో మనం ఇంకేదైనా నేర్చుకోవచ్చు, ఉపయోగపడే పని మనం చేయవచ్చు. అంటే అక్కడ ఏమవుతుందంటే మనం సమయాన్ని వృధా చేసుకుంటాం. లేదా కొంతమంది ఏం చేస్తారు, ఒక బ్యాచ్ ఉన్నారంటే అలా కూర్చొని గాసిప్స్ అనుకుందాం, అంటే ఏవోటి చాడీలు చెప్పుకోవడం, ఏవోటి మాట్లాడుకోవడం, ఇది ఏం చేస్తారు, మనకి టైం వేస్ట్. అది ఇంకా దేని మీద అయినా యూటిలైజ్ చేసాం అనుకోండి, అదేంటి ఎంత బెనిఫిట్ అవుతుంది, అక్కడ టైం వేస్ట్ అవుతుంది తప్పించి ఇంకా ఏది ఉపయోగపడుతుంది. ఇక్కడ మనం చూస్తున్నాం కదా, సొలొమోన్ అంటున్నాడు, జ్ఞానులు సహవాసం చేయవాడు ఆ జ్ఞానము గలవాడగును, మూర్ఖులు సహవాసం చేయవాడు చెడిపోను. మూర్ఖులతో సహవాసం చేస్తే ఏమవుతారంటే చివరాఖరికి చెడిపోయేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఈ దినాన్న మనం బలలో చేయి వేసే ముందుగా, దేవుని శరీరంలో మనం చేయి వేసే ముందుగా మనల్ని మనం పరీక్షించుకుందాం. మనం అసలు దేంతో సహవాసం చేస్తున్నాం, అంటే మన టైం ఎక్కడ మనం వేస్ట్ చేస్తున్నాం అనేది ఈ దినాన్న మనం గుర్తెరిగి మనం బలలో చేయి వేసే వరకు ఉండాలి. మన సహవాసం దేంతో ఉంది, మనం దేంతో ఎక్కువ సమయాన్ని వేస్ట్ చేస్తూ ఉన్నాం. చూసుకున్నట్లయితే ఇంకా లెగిచింది మొదలు ఇప్పుడేంటి, మొత్తం అందరికీ మొబైల్సే, లేదంటే టీవీ అని కొంతమంది, లేదా ఇంకా ఫ్రెండ్స్ అని కొంతమంది, ఇంకా అలా ప్రతి దాంట్లో కూడా మనం ఏంటంటే మన సమయాన్ని వృధా చేసుకుంటూ ఉన్నాం. ఇక్కడ మనం చూస్తున్నాం కదా, వీటిలన్నిటిని వదిలిపెట్టి ఏం చేయాలి, మనం
యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించేవారుగా ఉండాలి, దాన్ని దివారాత్రం మనం ధ్యానించేవారుగా ఉండాలి. ఇక్కడ దివారాత్రం వరకు మనకు అవసరంలా. దేవునికి ఇవ్వాల్సిన సమయం రోజులో 2:30 గంటలు అనుకుందాం. ఆ 2:30 గంటలు మనం దేవునికి ఇవ్వకపోతే ఇంకెందుకు అంటే అసలు అది ఇందాక మనం చూసాం కదా, ఆయన గురించి ఆయన నామంలోనే అన్నీ జరుగుతున్నాయి. అంటే ఆయన నామంలో రక్షణ వస్తుంది, ఆయన నామంలో స్వస్థత వస్తుంది, ఆయన నామంలో ఎన్నో కార్యాలు జరుగుతున్నాయి. అలాంటి మనిషికి మనం విలువ ఇవ్వకపోతే ఎందుకు? అంతే కదా, ఆయనకి మనం ఎంతగానో సమయం ఇవ్వాలి. ఎందుకంటే మన లైఫ్ స్టైల్ని సెట్ చేస్తూ ఉన్నాడు. ఒక నెల్లూరు చర్చిలో ఒక అన్న ఉన్నాడు, ఆయన పేరు దయాసాగర్ రెడ్డి అని. ఆయన పరిస్థితి చెప్తాను. జోబులో 10 రూపాయలు ఉండదు, 10 రూపీస్ ఆ అన్న జోబులో ఉండదు. ఆయనకున్న అప్పు దగ్గర 4 కోట్ల అప్పు. అసలు ఇంకా ఏం చేస్తాడంటే నిరంతరం ప్రార్థనే. చనిపోదాం అనుకున్నాడు. అక్కడ హోషడ్ అని అంకుల్ అని ఉంటారు, ఆయన సువార్త చెప్పి ఆయన మందిరాన్ని తీసుకొని వచ్చాడు. సరే ఏం చేయను పాస్టర్ గారు, చచ్చిపోవాలనిపిస్తుంది నాకు, అసలు ఉండాలనిపించట్లేదు. ఎందుకు అసలు ఇచ్చేస్తున్నావు, దాని గురించి ఆలోచించి దేవుడు ఎప్పుడొకప్పుడు నీ పట్ల కార్యం చేస్తాడని చెప్పేసి అంకుల్ చెప్తా ఉన్నారు. ఏమంటాడంటే అసలు నాకు బతకాలనిపించట్లేదు. ఆయనకున్న పరిస్థితి, ఆయనకున్న టెన్షన్ అసలు చాలా భయంకరంగా ఉండేది. నేను చూస్తున్నప్పుడు ఆయన ఎంత హ్యాపీగా ఉంటాడంటే 4 కోట్ల అప్పు ఉంది, ఆయన దగ్గర ఒక సెల్ ఉంటుంది అనమాట. జోబులో 10 రూపాయలు కూడా ఉండదు. ఇంకా నిరంతరం ప్రార్థనలోనే ఉంటాడు. ఎంత హ్యాపీగా ఉంటాడంటే ఏంటంటే వాళ్ళు ఈయన ఏం చేయవచ్చు, ఐపీ పెట్టుకొని వాటి నుంచి ఎస్కేప్ అయిపోవచ్చు. కానీ అక్కడ ఆయన పని చేయట్లా. ఈయనకు వచ్చిన డబ్బు ఏదైనా ఉంటే వెంటనే ఇంకా అట్నుంచి అటు వాళ్ళకి ఇచ్చేయడం. ఇంకా ఏం చేస్తాడు, వీళ్ళు కూడా ప్రెజర్ చేయడం మానేశారు. ఎందుకనంటే ఆయన దగ్గర నుంచి ఆ ఫోన్ తీసుకుందాం అని అనుకున్నారు. ఒకవేళ ఫోన్ తీసుకున్నాడానికి ఆయనకి ఫోన్ చేయడానికి ఉండదు, ఆయన ఎక్కడ ఉన్నాడు అనేది ఎవరికి తెలియదు. అందుకని చెప్పి ఫోన్ కూడా తీసుకోకుండా ఆయన వదిలేసి నీ దగ్గర ఉన్నప్పుడే డబ్బులు ఇవ్వండి, వచ్చినప్పుడే మీకు ఎప్పుడైనా డబ్బులు వస్తే మాకు ఇవ్వండి అని చెప్తే ఆయనకి 1000 రూపాయలు వస్తే ఆ 1000 రూపాయలు 100 ఒక్కొక్కడికి పంపిస్తుంటాడు. అంటే అంత న్యాయంగా ఒక మనిషి దగ్గర 1 కోటి రూపాయలు తీసుకొని ఒక నెలకు 100 పంపిస్తున్నాడంటే అది ఎలా ఉంటుంది? వాళ్ళు కూడా దానికి అగ్రీ అయిపోయారు. అంటే ఈయన ఐపీ పెట్టుకుంటే మేము ఏం చేయలేము, కానీ ఆయన పెట్టుకోకుండా ఉన్నప్పుడు ఇస్తాను, ఉంటే నేను ఇస్తాను కదా అంటాడు. అంటే అంత హ్యాపీగా ఉంటున్నాడు. మనం కూడా మన జీవితంలో దేవునికి సమయాన్ని ఎక్కువ ఇచ్చేవారు ఉండాలి. ఎందుకనంటే ఆయన అది చాలా పెయిన్ఫుల్ సిచ్యువేషన్ అయింది. ఆయన పెయిన్ఫుల్ సిచ్యువేషన్ కానీ హ్యాపీగా ఉంటున్నాడు. మన జీవితంలో మనం చూసుకున్నట్లయితే దేవుడు ఇప్పటి వరకు కూడా మనల్ని ఏ విషయంలో కూడా మనకి ఎక్కడ లోడ్ చేసి ఉన్నాడు కదా. చాలామంది ఏం చేస్తారంటే కంపేర్ చేసుకునే వాళ్ళు, ఆడికి అది ఉంది మనకి ఇది లేదని చెప్పేసి అని అనుకుంటారు. కానీ లేని వాడితో మనం ఎప్పుడు కంపేర్ చేసుకోము. ఎందుకనంటే మనకి అన్నీ కావాలి కాబట్టి మనం ఏం చేస్తాము, మనకన్నా ఉన్నవాడితో కంపేర్ చేసుకుంటూ ఉంటాము. అరే నేను వాళ్ళకన్నా బెటర్లో ఉన్నాను, దేవుడు నాకు ఆ పరిస్థితి లేకుండా ఉంచాడని చెప్పి మనం ఎప్పుడు అనుకోము. కాబట్టి ఈ దినాన్న మనం ప్రభు బలలో చేయవేసే ముందుగా మన సహవాసం ఎవరితో ఉంది, మన ఫ్రెండ్షిప్ ఎవరితో ఉంది, లేదా మనం దేంతో ఎక్కువ సమయాన్ని వృధా చేస్తున్నాం అనేది ఈ దినాన ప్రభు బలలో చేయవేసే ముందుగా మనం పరీక్షించుకుందాం. అసలు మనం దేనికి సమయం వేస్తున్నాం అనేది మనం పరీక్షించుకొని సరి చేసుకొని, ఒకవేళ అలా లేకపోతే ఈ దినం నుంచి అయినా దేవునికి సమయాన్ని ఇస్తామని చెప్పి దేవునితో తీర్మానం తీసుకొని ప్రభు బలలో చేయవేద్దాం. దేవుడి వాక్యం దీవించును గాక.